నేను డాక్టర్ శ్వేత, ఈఎన్టీ సర్జన్ ఫ్రమ్ గిరిధర్ ఈఎన్టీ హాస్పిటల్ విజయవాడ. ఈరోజు మీ అందరితో నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వెరీ కామన్ సినారియో. చాలా మంది పేరెంట్స్ చాలా యాంగ్జైటీతో, చాలా బాధతో వస్తారు ఓపీకి. ఏమండి, నిన్న రాత్రి నుంచి మా బాబుకి లేదా పాపకి చెవిలో సివియర్గా నొప్పి ఉందండి, రాత్రంతా పడుకోలేదండి, చాలా బాధపడిపోయారండి, ఆందోళనతో వస్తారనమాట ఆ పేషెంట్స్. సో వాళ్ళు వెయిట్ చేయడానికి కూడా ఇష్టపడ్డ ఓపీలో దే వాంట్ ఇమీడియట్ మెడికల్ అటెన్షన్. ఎందుకు అలాంటి నొప్పి వస్తుంది? అలాంటి నొప్పి వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ, తెల్లారి గంట ఇట్లా చెవిలో నొప్పి వచ్చి బిడ్డ బాగా ఏడుచి దేనికి కన్సోల్ ఉన్న టైంలో ఇంట్లో మనం ఏం చేయొచ్చు, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అన్న టాపిక్ గురించి కొంచెం వివరణలోకి వెళ్దామండి. 2 ఏళ్ల లోపు పిల్లలకి, ఆడపిల్లలు అండ్ మగపిల్లలు ఎవరికైనా సరే ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి ఒక ఎపిసోడ్, ఒక ఇబ్బంది రావడం అన్నది వెరీ కామన్. దానికి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడో ఒకసారి అర్ధరాత్రి పూట ఎప్పుడో విపరీతంగా చెవి నొప్పితో బిడ్డ అల్లాడిపోవటం, పడుకోలేకపోవటం అన్నది జరుగుతుంది. అది ఎందుకు వస్తుంది? 80 to 90% మంది పేషెంట్లలో, పిల్లల్లో కానీ ఎవరిలో అయినా కానీ చెవి యొక్క నొప్పికి కారణం ముక్కులో ఉన్న జలుబు వల్ల చెవికి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు నొప్పితో బాధపడతారు. దానికి మనం ఏం చెయ్యాలి? అది ఎందుకు వస్తుంది? 2-3 కారణాల వల్ల రావచ్చు. చాలాసార్లు బాగా జలుబు ఉండి ముక్కిట్లా గట్టిగా ఎగపీల్చడం వల్ల ఆ తయారైన ముక్కులో ఉన్న చీమిడి చెవి భాగం వైపు పాకటం, దానివల్ల చెవిలో ఇన్ఫెక్షన్ రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో దీనికి మేము యూజువల్గా చూసే రెస్పాన్స్ ఏంటంటే, వెంటనే వాళ్ళు అందుబాటులో ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక డ్రాప్స్ తీసుకొని వాళ్ళని అడిగి, మెడికల్ షాప్ వాళ్ళని అడిగి ఒక చెవి డ్రాప్స్ తీసుకొని వచ్చి చెవిలో వేస్తారు. సో ఇది అసలు కరెక్ట్ కాదు. ఎందుకనంటే ముక్కు సమస్య, జలుబు వల్ల ఈ చెవిలో నొప్పి వస్తుంది కానీ చెవిలో బయట వైపున ఏమీ రాదు, ఏమీ ప్రాబ్లం ఉండదు. సో చెవిలో డ్రాప్స్ వేయటం అన్నది కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలి? ఇటువంటి సినారియో మీ ఇంట్లో జరిగినప్పుడు కానీ, మన పిల్లల్లో జరిగినప్పుడు కానీ మొదట మనం చేయవలసింది ఏంటి అంటే, ముక్కులోకి చుక్కల మందు వేయాలి. ఆట్రివిన్, నాసివియాన్, మెటాజోలిన్తో కూడిన డ్రాప్స్ పీడియాట్రిక్ డోసేజ్వి పిల్లకి ముక్కులో వేస్తే నొప్పి అన్నది సడలిస్తుంది. ఆ తర్వాత వేడి నీళ్లతో కొద్దిగా ఆవిరి పట్టించగలగాలి. దీనివల్ల టెంపరీగా ముందు ఉపశమనం కలుగుతుంది అనమాట. తర్వాత ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా కాకుండా కొంతమందిలో జలుబు లేకుండా కూడా డైరెక్ట్గా చెవి నొప్పి రావచ్చు. 6 నెలల పిల్లలకి, 9 నెలల పిల్లలకి, 11 నెలల పిల్లలు, ఈ గ్రూప్లో కొంచెం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. దీనికి ఒక ప్రధాన కారణం ఫీడింగ్ టెక్నిక్స్. అర్ధరాత్రి పూట పాలు తాగిచ్చే విధానంలో తల్లి కూడా బాగా అలిసిపోయి ఉండడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాటిల్ ఫీడింగ్ బేబీస్లో కానీ ఫ్లాట్గా పడుకోబెట్టి పాలు తాగిస్తూ ఉంటాం. సో దానివల్ల ముక్కు నుంచి చెవికి కనెక్ట్ చేసే గొట్టం, యూస్టేషన్ ట్యూబ్ అన్నది చిన్న పిల్లల్లో, ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఇలా స్లాంట్గా ఉండవలసినది హారిజాంటల్గా, అడ్డంగా ఉంటుందన్నమాట. రెండోది, పిల్లల ఆ నిద్ర మధ్యలో కంప్లీట్గా పాలు మింగకుండా చాలాసేపు నోట్లోనే ఉంచేసుకుంటారు. తీయగా ఉండొచ్చు, వాటెవర్, నిద్రలో ఉండడం వల్ల. ఇటువంటి సినారియోస్లో ఈ పాలు అవి చెవిలోకి పాకే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి వీళ్ళల్లో కూడా విపరీతమైన చెవి నొప్పి వస్తుంది. సో చెవి ముట్టుకుంటే బాగా ఏడుస్తారు, ఆకలి తినరు, నిద్రపోలేరు, బాగా ఎంత కన్సోల్ చేసినా ఏడుస్తూ ఉంటారు. సో వీళ్ళకి కూడా నాసివియాన్ లాంటి డ్రాప్ ఏదైనా వేసి టెంపరీ రిలీఫ్ కోసం, తరువాత ఆవిరి కొంచెం పట్టించగలిగితే ముందు వాళ్ళకి ఉపశమనం దొరుకుతుంది. ఇంకా తగ్గకపోతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఒక ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.